మెదక్ జిల్లాలో సినీ నటుడు మంచు విష్ణు పర్యటించారు. పాపన్నపేట మండలం నాగర్సుపల్లిలో ఆయన సందడి చేశారు. స్థానికులతో కలిసి ఏడుపాయల అమ్మవారిని దర్శించుకున్నారు. అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఏలూరు జిల్లా చేబ్రోల్లో స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమం ఉత్సాహంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ఉంగుటూరు ఎమ్మెల్యే పస్తమట్ల ధర్మరాజు పాల్గొన్నారు. గ్రామంలో పారిశుద్ధ్య పనులు చేసి పరిశుభ్రత ఆవశ్యకతను ప్రజలకు వివరించారు. ఆరోగ్యకరమైన సమాజానికి పరిశుభ్రమైన గ్రామాలే పునాది అని ఆయన స్పష్టం చేశారు. విజయనగరం జిల్లా బొబ్బిల్లో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతుంది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే రంగారావు పాల్గొన్నారు. ప్రతి ఒక్కరిలో సామాజిక బాధ్యతను పెంచడం, పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలన్నదే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని ఎమ్మెల్యే అన్నారు. శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో ట్రాఫిక్ సమస్యలు పరిష్కరించేందుకు సీఐ రంగంలోకి దిగారు. ట్రాఫిక్ నిబంధనలు పాటించిన వాహనదారులకు ఆయన గట్టి హెచ్చరికలు జారీ చేశారు. భారీ వాహనాలైన టిప్పర్లు, టెంపోలు, సిమెంట్ లారీలకు ఉదయం 6 నుంచి రాత్రి 10 గంటల వరకు పట్టణంలోకి ప్రవేశం నిషేధించారు. అల్లూరు జిల్లాలోని అనంతగిరి మండలం సీడివలస నుండి బొంగిజ వరకు 6 కిలోమీటర్ల బీటీ రోడ్డు పనులు మధ్యలోనే ఆగిపోయాయి. వర్షాలు ఎక్కువ కావడంతో రోడ్డుపై ఉన్న మట్టి పూర్తిగా కొట్టుకుపోయింది. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రోడ్డు పనులు వెంటనే పూర్తి చేయాలని కోరుతున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట శ్రీ చైతన్య పాఠశాల విద్యార్థులు చేసిన ప్రదర్శన చూపుల్ని కదిలించింది. పొలాలు ఎండిపోతున్న తీరు, రైతుల ఆవేదనను పాటలు, నృత్య రూపంలో చక్కగా ఆవిష్కరించారు. సంప్రదాయబద్ధంగా ప్రత్యేక వేషధారాలతో ఆడిన కప్పతల్లి ఆట ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ఏపీలో నేడు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. పశ్చిమ బెంగాల్, జార్ఖండ్, ఉత్తర ఒడిశా తీరాలపై కేంద్రీకృతమైన అల్పపీడనం కారణంగా వర్షాలు కురుస్తాయంది. అలాగే గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీస్తాయని అధికారులు తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి మొత్తం జలమయమైంది. రాజమండ్రి రైల్వే స్టేషన్ రోడ్డు, శ్యామలా సెంటర్, కంబాల చెరువు, దండి మార్చి ప్రాంతాలు పూర్తిగా నీట మునిగాయి. చిరంజీవి బస్టాండ్, అలాగే లలితా నగర్ రోడ్డు, హైటెక్ బస్ స్టేషన్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. ప్రజలు, వాహనదారులు నానా అవస్థలు పడుతున్నారు. కోనసీమ జిల్లా అంతర్వేది మినీ హార్బర్ మత్స్యకారులకు అదృష్టం కలిసొచ్చింది. సుమారు 50 కిలోల బరువున్న అరుదైన హనుమాన్ స్వర టేకు చేప మత్స్యకారులలో వాళ్ళకు చిక్కింది. బహిరంగ వేలలో 12,000కు అమ్ముడుపోయిన స్వర చేప, టేకు చేప 8,000కు అమ్ముడుపోయింది. ఈ చేపలకు మంచి ధర రావడంతో మత్స్యకారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రకాశం జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. కొండపి నుంచి ఒంగోలు వెళ్తున్న ఆర్టీసీ బస్సు మద్దులూరు రొయ్యల ఫ్యాక్టరీ దగ్గర అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో 15 మందికి గాయాలవగా ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.